ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏపీ సీఎం కంబైన్డ్ ఇద్దరు చెరువు 2.5 సంవత్సరాలు చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ దట్ ఈజ్ ఎవరు చంద్రబాబు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ప్రస్తుతం పాలనలో ఉద్యోగాల అవకాశం ఎలా ఉంది? ఈసారి బెటర్ గానే ఉంటది. బెటర్ గా లేకపోతే ఏముంది, ఆల్రెడీ ప్రజలు ఉన్నారు కదా, పీక అవతల పారేస్తారు. ఓటుకు నోటుకు చొప్పున మరి సరిగ్గా ఎంచుకోలేకపోతున్నారు మరి సీఎం అని అంటున్నారు కదా. ఓటుకు నోట ఆయనకేం సంబంధం? ఇప్పుడు ఆయన దగ్గర ఏదో పని చేసేవాళ్ళు వెళ్ళి ఏదో చేస్తారు ఏంటి, ఆయనకేం సంబంధం ఉంటది? ఇక్కడ సీఎం అయ్యి ఉన్నాడుగా, ఆయన అడగండి రేపు పొద్దున రేవంత్ రెడ్డిని. ఓటుకు నోటు సంగతి ఏమండి, 1,00,000 చెప్పాలి మేము. ఇప్పుడు దొంగ మాటలు చెప్పి ఎన్నో మాటలు చెప్పి రావాలి, లేకపోతే ముద్దులు పెట్టాడు. ఆ దళితులు నా ఆడబిడ్డలు అన్నాడు, మా తమ్ముళ్ళు అన్నాడు, ముద్దుల మీద ముద్దులు పెట్టాడు. దళితుల్ని తీసుకొచ్చి రోడ్డు మీద కట్టేసి ఒక డాక్టర్ని మాస్కోలు అడిగినందుకు కట్టిపడేసి ఎంత ఘోరంగా ప్రజలు, మీరు చూడలేదా ఆయన్ని? ఇంత దారుణం ఎప్పుడు ఏ గవర్నమెంట్ అన్న చూసారా మీరు? ఇలాంటి సీఎంని చూసారా? దళితులు నా వాళ్ళు, నా కథ, నా కమామిస్ అన్నాడు. ఒక దళిత డాక్టర్ని మాస్కోలు అడిగినందుకు పెడరెక్కలు ఎరగదీసి పుట్టి నానా హింస చేస్తే చనిపోయాడు ఆయన. ఒక భర్తనికి శిరోమండలం చేశారు దళితుడికి. ఇదా ఏమండి? విగ్రహాలు, హిందూ విగ్రహాలని ఇష్టం వచ్చినట్టుగా నరికేసి, ఏమండి ఆ విగ్రహం ఎందుకు పెట్టుకున్నాడు? ఓట్లు, ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఓట్ల కోసం. మళ్ళీ ఆ టైంకి మరి 4.5 సంవత్సరం 5వ సంవత్సరం పూర్తి అయ్యే కాడికి వచ్చిందా ఇప్పటికి గుర్తుకొచ్చింది. ఆ బొమ్మను రెడీ చేస్తున్నాడు ఓట్ల కోసం. ఇవన్నీ ఎలక్షన్ టెంట్లు, మ్యాజిక్లు. ఈ మ్యాజిక్ ఒకసారి చూస్తారు మోసపోతారు ప్రజలు, 2 సార్లు మోసపోతారు. ఈసారి మ్యాక్సిమం ఆయనకు వస్తే 15 నుంచి ఒక 20 సీట్లు వస్తాయి. ఎందుకనంటే నాకు 72 నుంచి ఎలక్షన్, నాకు రాజకీయం తెలుసు. ఎన్టీఆర్ రాకముందు నుంచి కూడా ఎలక్షన్ నాకు రాజకీయం తెలుసు. టెంట్ దాని తర్వాత ఇప్పుడు నిన్ననే ఆమె అన్న మీద కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాడు, తీసుకురాలేదు జగన్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడారు. ఇదంతా ఏమండి ఎంత దుర్మార్గంగా. ఇప్పుడు ఆ అమ్మాయి తిరిగింది కదా ఆయన కోసం ఆంధ్రప్రదేశ్లో. జగన్ పెట్టిన బాణాన్ని నేను వచ్చానంది, గెలిపించింది. ఆమె ఎక్కడ పోటీకి వస్తుందని 3 పిల్లలు కలిసి జగన్ భార్య కలిసి అమ్మని కూతుర్ని బయటికి తరిమారు. ఇక్కడికి వచ్చి ఏదో దుకాణం పెట్టింది, ఇక్కడ దుకాణం సర్దేసింది. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఆడ ఈ కాంగ్రెస్ పార్టీ దగ్గర చేర్చుకొని ఆయన ఎదురుగుండా నుంచోబెట్టింది. ఇదంతా స్టెంటింగ్. ఒక కుటుంబం స్టెంట్ ఆడుతుంది. ఒక రాష్ట్ర ప్రజల గురించి ఆడుకుంటున్నారు. ప్రజలతో ఆడుకోవాకండి, కబడతారు. మీకు షర్మిల గారు కానీ, జగన్ గారు కానీ, జగన్ గారి తల్లి గారికి కానీ మీరు గౌరవంగా, మీకు వయస్సు అంటే గౌరవం ఉన్నది, ఆ గౌరవాన్ని తగ్గించవాకండి. ఈ ప్రజలతో ఆడుకోవాకండి. మీకు కబడతారు. మీకు మిమ్మల్ని రిక్వెస్ట్గా అంటున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఎవరు అసలు ఈయనకి ఎన్ని ఇస్తారు చూడండి. దాన్ని బట్టి మ్యాక్సిమం ఆయనకి ఒక సపోజ్ 50 ఇచ్చారనుకోండి, 40 సీట్లు వస్తాయి. 40 ఇచ్చారనుకోండి, 30 సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్కి ఈసారి. ఆయన పదవి వస్తున్నా ప్రజలు ఇచ్చే సీట్లు చాలు. ప్రజలతో ఉంటాడు, ప్రజలతో మమేకం అవుతాడు. రేపు పొద్దున చంద్రబాబు కూడా ఆ సీఎం, ఈయన కలయికలో ఉన్న సీఎం తప్పు చేసినా నుంచోబెడతాడు. 2047 అంటున్నాడు కదా, మరి చేయగలుగుతాడా? 2047 చంద్రబాబు గారు అన్నారు 47 అనే విజన్ ఒకటి ఉంది. గతంలో 2020 విజన్ అని చెప్పి చేశారు కదా, దాన్ని ఏపీలో ఇప్పుడు 2047 ఆ గట్స్ ఉన్నాయి చంద్రబాబు దగ్గర. అంటే 5 ఏళ్లలో ఇంకా ఆయన రిటైర్డ్ అయిపోతే, 5 ఏళ్లలో రిటైర్డ్ అయిపోతే ఏముంది, పక్క నుంచి చేపిస్తాడు.
ఇప్పుడు రేపొద్దున వీళ్ళ గవర్నమెంటే అలయన్స్ గవర్నమెంటే వచ్చింది. ఇతను అతను మమేకమయ్యి వాళ్ళకి పరసరు వాళ్ళకి తేడాలు లేకుండా ఉంటే ఆయన పక్క నుండే చెప్పించవచ్చు. సీఎంఏ అవసరంలా ఆయన అనుభవాన్ని పక్కన వాళ్ళకి కొడుకు అయ్యానుకో కొడుకు చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యానుకో వాడు కూడా వింటాడు ఈయన మాట.